देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। అందరికీ దండాలలో మంచిగుండ్రా నేను మీ ఖతర్నాక్ కాంతమ్మను ఇయాల మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన గవేందో ఇప్పుడు షురు చేద్దాం. ఈ మాయదారి కరోనా రోగంకు టీకా ఎక్కడి నుంచో రాదని మన భాగ్యనగరం నుంచే వస్తుందని మంత్రి కేటీఆర్ సార్ చెప్పిండ్రు. గది కూడా భారత్ బయోటెక్ నుంచే వస్తుందని రావాలని కోరుకుంటున్నా అని రామన్న సార్ చెప్పిండు. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనాకు టీకా హైదరాబాద్ నుంచే వస్తుందని గది కూడా భారత్ బయోటెక్ నుంచే వస్తుందని మన తెలంగాణ మంత్రి కేటీఆర్ సార్ చెప్పిండ్రు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ను చూసిన గాయన టీకాల అభివృద్ధి తయారీలో భారతదేశ భాగస్వామ్యం అంతంత కీలకమైనదని ప్రపంచ దేశాలు పదే పదే చెప్తున్నాయని ఈ నేపథ్యంలో హైదరాబాద్కు మరింత పేరు పెరుగుతుందని చెప్పిండ్రు. ప్రపంచ దేశాలకు 3వ వంతు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే వస్తున్నామని ఇది మనకు ఎంతో గర్వకారణమని చెప్పిండ్రు. కరోనా వచ్చింది, కష్టాలు తెచ్చింది, కానీ కరోనా నిబంధనలు ఎవ్వరు పాటించినా పాటించకపోయినా మన బడి పిల్లలు మాత్రం తూచా తప్పకుండా పాటిస్తుండ్రల్లా. గిదేంది గిమె గిట్ల చెప్తుంది అనుకుంటారు కదా, నిజమేనల్లా. అందరూ మా ఆఫీసులు తెరవండ్రల్లో మాకు ఇబ్బందులు అవుతున్నాయల్లో సర్కార్ని కోరితే, కానీ బడి పిల్లలు మాత్రం బడి తెరువుల్ని మేము బడికి పోతామని ఎవరైనా అంటురా? ఎందుకంటారు? బడి తెలిస్తే బుగులు పడతారు. అయితే ఇట్లా బడి పిల్లలు ఎప్పుడు అడగలేదు, కానీ ఏపీలో జగనన్న మాత్రం పిల్లలు అడగకుండానే బండ్లు తెరిచేందుకు సిద్ధమైండ్రు. ఈ కరోనా ఎవరికి మంచి చేసిందో లేదో కానీ బడెగొట్టి బజార్ల పోటీ తిరిగే పోరగాళ్లకు పాస్ అయితనా ఫెయిల్ అయితనా అని బడికి పోతున్న పోరగాళ్ల పాలిట వరంగా మారిందల్లా. అయితే గా సంగతి గట్లుంచితే మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాస్ అయిన వాళ్ళు పలకలల్ల పాఠాలు నేర్చుకుంటారు. అయితే ఏపీలో జగనన్న గిట్లా కాదని జూన్ వాయే జూలై వాయే ఆగస్టు కూడా వచ్చాయి. ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాదా అని సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించాలని అధికారులకు చెప్పిండ్రు. గట్లనే ప్రతి స్కూల్లో వాళ్ళు పెయింటింగ్స్, బొమ్మలు గదే గోడల మీద వేస్తారు కదా బొమ్మలని వెయ్యాలని విద్యార్థులను ఆకట్టుకునేలా బడులు ఉండాలని చెప్పిండ్రంట. ఎవరి మీదనైనా కోపం వస్తే వెంటనే రూమ్లోకి పోతాం, డోర్ వేసుకొని బెడ కూడా పెడతాం. కానీ ఓ కుక్క మాత్రం కొత్తగా ఓ కడుతున్న ఇంట్లోకి పోయి గా ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నదంట. గంతేకాదల్లో బెడ కూడా పెట్టిందంట. గిదేంది బెడ ఎట్లా పెట్టుకుందని ఆలోచిస్తారు కదా, మీరే చూడుర్రి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో వింత ఘటన చోటు చేసుకుందల్లా. వైకుంఠధామం గదిలోకి పోయి ఓ కుక్క గడియ పెట్టుకుంది. రూమ్లో సున్నమేయడానికి వచ్చిన కూలీలు రూమ్ లోపలికి పోయి గడియ ఉండడంతో చూసి షాక్ అయ్యిరుపో. కిటికీ నుంచి లోపలికి చూస్తే కుక్క తప్ప మనుషులు ఎవరు కనిపించలేదంట. శివలకు గక్కడున్నోళ్ళు కిటికీ నుంచి గది తలుపు గడియను పెట్టేందుకు తొలగించిరు. గా వెంటనే కుక్క గదిలో నుంచి బయటికి లాగెత్తిందంట. వామ్మో, కుక్క లోపలికి పోయింది సరే, మరి తలుపు పెట్టి గొల్లెం ఎట్లా పెట్టొచ్చు? చిత్రంగా ఉంది కదా. ఏం రోగాలో ఏమో పోరి అందరినీ నవ్వించి ఆయుష్ పెంచే కమీడియన్లకు కూడా రోగాల బారిన పడుతున్నారంట. మన తెలుగు కమెడియన్ పృథ్వీరాజ్ అన్న తెలిసే కదా, గా సార్కు మస్తు జ్వరం వచ్చిందంట. దావఖానాలో ఉండు పాపం ప్రజల ఆశీస్సులు ఇస్తే తొందరగా గోలుగుంటానని గైనా ఓ వీడియోను పెట్టిండ్రు. మన టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ సార్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనరల్లా. కొన్ని రోజులుగా ఆయన ఫుల్లు జ్వరంతో బాధపడుతుందంట పాపం. అయితే కరోనా గిట్లా ఉందేమో అని ముందుగానే వైద్య పరీక్షలు చేయిస్తే కరోనా నెగిటివ్ అని వచ్చిందంట. సిటీ స్కానింగ్ కూడా తీయించి డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకొని నిన్న మధ్యరాత్రి ఆసుపత్రిలో చేరిండంట. తనకు జ్వరం పోవాలంటే అభిమానులందరూ ఆశీర్వాదాలతో పాటు వెంకటేశ్వర స్వామి దీవెనలు కూడా తనకు ఉండాలని కోరుకుంటున్నానని, తొందరగానే భగవంతుడిని ఆరోగ్యవంతుడిని కావాలని కోరుకుంటున్నానని పృథ్వీరాజు తన వీడియోలో తెలిపిండు. గట్లనే సారు, మీరు మళ్ళీ తొందరగా కోరుకొని మళ్ళీ సినిమాలు చేసి మమ్మల్ని మస్తుగా నవ్వియాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. గత కొన్ని 10 రోజుల నుంచి కొంచెం తీవ్రమైన అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతున్నాను. అన్ని టెస్టులు చేయించాను. కొంతమంది కొన్ని చోట్ల కోవిడ్ నెగిటివ్ ఉన్నారు. మళ్ళీ సిటీ స్కాన్లు ఇవన్నీ చేయించాం. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఏంటంటే కొన్నింటిలో నెగిటివ్ రావచ్చండి, కాబట్టి మీరు
ఒక 15 రోజులు క్వారంటైన్లో జాయిన్ అవ్వండి అన్నారు. సరే ఇక నిన్న మిడ్ నైట్ జాయిన్ అవ్వటం జరిగింది. అందువల్ల అంత బాగానే ఉంది. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ గుడ్ హెల్త్. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆశీర్వాదాలు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పృథ్వీరాజ్. అంకిత్ పట్ స్టార్ట్. జీరో సైజ్ అనేది ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. జీరో సైజ్ అంటే ఏందనుకుంటారు కదా, గదే నడుము సన్నగా ఇలియానా లాగా ఉండటం అన్నమాట. అయితే ఓ అమ్మాయికి నడుము ఉందా లేదా కూడా అర్థం కాని విధంగా ఉంది. గదేందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ట్రెండ్ అంటే జీరో సైజు. మనిషి ఎంతలా ఉన్నా నడుము మాత్రం నాజుగ్గా జీరో సైజులో ఉంటే వాళ్ళ క్రేజ్ వేరేలా ఉంటుంది అనుకో. అయితే జీరో సైజుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇలియానా నడుము మించిపోయిందబ్బా ఓ అమ్మాయి. గా నడుము సంగతి ఏంది అనుకుంటే అసలు నడుము ఉందా లేదా అనేటట్టు డౌట్ వస్తుంది అందరికీ. గా అమ్మడిని చూసినప్పుడు కొంతమంది అయితే బ్రహ్మదేవుడు ఈ పిల్లకి నడుము పెట్టడం మర్చిపోయిందేమో అన్నట్టు ఉంది. అయితే మయన్మార్కు చెందిన 23 ఏళ్ల సుమోహ్ నాయింగ్ అనే ఓ పిల్లకు నడుముతో ఫేమస్ అయిపోయిందల్లా. ఈ అమ్మాయి నడుము సైజు 13.7 ఇంచులేనంట. ఏంది గింత తక్కువ అనుకుంటారు కదా, ప్రపంచంలోనే అత్యంత చిన్న నడుముగా గుర్తింపు పొందిందంట. అయితే ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్లా తన నడుము పోస్ట్ చేయంగా చాలా మంది చాలా రకంగా మాట్లాడిరు. ఇగో చూసిరు కదా, గివి గియాల్టి ఖతర్నాక్ కబుర్ల ముచ్చట్లు. మళ్ళీ రేపు మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. అంతవరకు ఉంటాం అలా. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।